నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, అదే రకంగా మన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరి సహకారంతో జరిపేటువంటి అవకాశం ఈ సంవత్సరం దక్కడం, ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ టోర్నమెంట్ ని దిగ్విజయంగా చేసుకుంటూ బ్రహ్మాండంగా ఈ టోర్నమెంట్ నేను మరీ చెప్పేది, మరీ మా ఆర్గనైజేషన్ కోరేది, ఏ స్టాండర్డ్స్ అయితే ఎమ్మెల్యేలు టోర్నమెంట్ లో ఈ టోర్నమెంట్ స్టాండర్డ్స్ ఎక్కడా లేదు. మన ఎమ్మెల్యేల వైపే చూడాలా. ఈ నెల రోజులు కూడా క్రికెట్ టోర్నమెంట్ జరిగినా ఎక్కడున్న క్రికెట్ అభిమానులు, రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలున్న ప్రతి ఒక్క క్రీడాకారులందరూ కూడా ఈ టోర్నమెంట్ లో పాల్గొనే యొక్క గొప్ప టోర్నమెంట్ ని ఏ మాత్రం లోటు కాకుండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుతూ మరొకసారి ఈ రోజు ఏదైతే టీమ్స్ ఆడుతున్నాయి, ఈ రోజు మొట్టమొదటి ఇనాగ్రేషన్ 2 మన ఎమ్మెల్యే టీమ్స్ ఆడుతున్నాయి. నాకున్న స్వార్థం ఎప్పుడు చెప్తా, ప్రతిసారి టోర్నమెంట్ ని మన ఎమ్మెల్యే టీమ్సే గెలవాలని ఒక చిన్న ఆశ ఉంటుంది నాకు. ఏదేమైనా ఎవరు గెలిచినా క్రికెట్ గెలవాలా, ఆట గెలవాలా, క్రీడలు గెలవాలా, స్పోర్ట్ గెలవాలా, ఆ మంచి స్పిరిట్ తో ఆడాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కానీ, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు కానీ, వేదిక ముందు ఉన్నటువంటి నాయకులకు కానీ, కూటమి నాయకులు అందరూ కూడా